ఓం నమో అరుణాచల శివ. అరుణాచలం వెళ్ళిన వాళ్ళందరూ తప్పకుండా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కుబేరలింగం దాటుకున్న తర్వాత ఉండే ప్రదేశమే మోక్ష మార్గం. ఈ మోక్ష మార్గం ద్వారా చాలామంది బయటికి వస్తూ ఉంటారు. సో అలా ఎవరైతే ఆ మోక్ష మార్గం ద్వారా బయటికి వస్తారో వారికి మోక్షం సిద్ధిస్తుంది అనేది ఇక్కడి అందరి యొక్క నమ్మకం అన్నమాట. ఎలా అయితే తల్లి గర్భంలో నుంచి శిశువు బయటికి వస్తుందో ఆ శిశువు యొక్క జననాన్ని మనకి గుర్తు చేసేదే మోక్ష మార్గం. సో మోక్ష మార్గం ద్వారా బయటకు వచ్చిన వారికి మరలా పునర్జన్మ ఉండదంటారు. ఎందుకంటే మనం చేసిన కర్మలు ఏవైతే ఉన్నావో అవి కరిగిపోతాయంట. సో కర్మలన్నీ కరిగిపోవడం వలన మనకి మరలా తిరిగి పునర్జన్మ అనేది ఉండదు అని చెప్పి ఇక్కడ స్థలం యొక్క పురాణం ఉందండి. సో తప్పకుండా ఎవరైనా అరుణాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ మోక్ష మార్గం ద్వారా అందరూ కూడా దర్శించుకోవాలి. మీలో ఎవరైనా మోక్ష మార్గం ద్వారా వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.